ఆంధ్రప్రదేశ్ షాప్ బోర్డ్ మెంబర్ రజని పులివెందులలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ను సందర్శించి హాకీ మైదానం అకాడమీ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హాకీ సీనియర్ క్రీడాకారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వంలో ప్రారంభమై నిలిచిపోయిన హాకీ అకాడమీ భవన పనులపై మాట్లాడిన రజని విడతల వారీగా పనులు పూర్తి చేస్తూ రెండో దశలో పులివెందుల హాకీ అకాడమీ భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 2 సంవత్సరాలుగా జీతాలు అందని అకాడమీ ఉద్యోగుల సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హాకీ క్రీడాకారులు శేఖర్, శౌరికుమార్, అనిల్, డేవిడ్, ప్రదీప్, డిఎస్టీఓ గౌస్, హాకీ కోచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత గ్రౌండ్ పెట్టుకొని దీంట్లో పిల్లలకి మంచి చేయాలని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నాము. ఇప్పుడు ప్రీవియస్గా అసలు అకాడమీసే లేవు కదా, బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా. అదే నేను అంటుంది, అంటే ఒకేసారి ఒకే రోజులో అంటే అన్నీ అవ్వవు కదా. స్టెప్ బై స్టెప్ కొన్ని చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఫేజ్ 2లో కంపల్సరీ అవుతుంది. పిల్లలకి అంత మంచిగా జరుగుతుంది, ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి.